అక్కడ పెంచుకొని తినేస్తున్నా. ఫ్రెండ్స్ నాకైతే 6వ తేదీనే 7వ తేదీనే టైం వచ్చి 10 అవుతుంది. సో ఇప్పుడే షాప్కి అయితే వచ్చామన్నమాట. అసలు దీపం పెడుతుంది. ఈరోజు సేమ్ డ్రెస్ వేసేవాడు సార్, నిన్న డ్రెస్ వేసేవాడు ఈరోజు. తుడుస్తుంది అసలు అయితే వాటర్ తెచ్చేయాలి సార్ ఈరోజు. వాటర్ తేవాలి, ఇంకా ఆయిల్ కొనాలి, ఒడెన్నీళ్ళు కొనాలి. ఒడెన్నీళ్ళు అంటున్నాను, దేవుడికి పెడతావేంట. అయితే దారుణంగా ఉంది. యాక్చువల్గా అయితే నేను 4:30 ఈ టైంకి అయితే లేద్దాం అనుకున్నాను. వ్యాంగే లేచిపోయింది. ఎంత చూసి 3:30కి లేచిపోయింది. టైం ఎంతో అయిపోయింది కదా అనుకుంటా. 3:30 1 గంట పడుకుంటా. 1 గంటకి మరి ఆ మాత్రం పడుకోవాలి కదా ఎండాకాలం. ఎండాకాలం పడుకోవాలా? ఇప్పటికీ నిద్ర సరిపోలేదు. పడుకోయితే గాలి సరిపోతుంది. అసలు అయితే 1 గంట పడుకొని దగ్గర 3:30కి లేచింది అనమాట. 5కి లేస్తుంది అనుకున్నా, 5కి లేస్తానని చెప్పింది. ఈరోజు కర్రీ వచ్చి ఆనపకాయ పెసరపప్పు అండ్ చారు అనమాట. అందుకే వీడియో తీయలేదు ఈరోజు పెద్దగా. అంటే తీద్దాం అనుకున్నాం, బట్ కొంచెం ఎండ ఎక్కువగా ఉంది అండ్ ఆకలి ఫుల్ వేస్తుందని 12:30కి తినేసి అసలు మధ్యాహ్నం పడుకుని పోయింది. నేను జస్ట్ మొబైల్ చూసుకుని అలా కూర్చున్నాను. అంత లేదు, నేను అస్సలు పడుకోలేదు. చాలా దాహం వేస్తుంది. ఈ ఎండాకాలంలో వాటర్ ఎక్కువ తాగిన ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత వంశీ ఫిష్ ప్యాకింగ్ చేస్తున్నాడు. ఎన్ని పార్సిల్ వంశీ? ఏదైనా ఒకటితోనే స్టార్ట్. అక్కడ గోమాత అయితే వెయిట్ చేస్తుంది. అంటుకొని పెట్టాను ఇప్పుడే తినేసింది. ఇంకా దేనికోసమో వెయిట్ చేస్తుంది. వంశీ వైట్ షర్ట్ వేసాడంటే ఏదైనా సిమెంట్ పనికి వెళ్ళాలైనా సరే నీటికి ఉంచుకోమంటారట. కానీ వంశీ మాత్రం ఏదో బురద పనికి వెళ్ళినట్టు చేసుకుంటాడు వైట్ షర్ట్లు కానీ ఏమైనా బట్టలు వేసుకుంటే కదా అనుకునే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము చికెన్ పకోడీ తెచ్చుకున్నాము. 75 రూపీస్దే. అసలు అక్కడ పెంచుకొని తినేస్తున్నా. బయట ఫుడ్ తిన్న కదా. ఇప్పుడే చికెన్ పకోడీ తెచ్చుకొని తిన్నాం అనమాట. అసలు ఈరోజు తేకూడదు అనుకున్నాం, కానీ చికెన్ పకోడీ చాలా రోజులు అయిపోయింది తిని. అందుకే ఇంకా తిన్నాను. అసు తెమ్మంది. చెప్పే అసు తెమ్మంది, అందుకే తెచ్చాను. ఏదో ఒకటి కారంగా
చికెన్తో తెమ్మన్నా కదా అందుకు ఇచ్చాను అనమాట. తినేసిన తర్వాత ఇప్పుడు నేను తెమ్మని చెప్పమంటుంది. అలాగే ఉంటుంది అసూతో. ఓ ఇంకా టైం వచ్చి 7:30 అవుతుంది. ఇప్పుడే షార్ట్ వీడియో ఒకటి పెట్టాను అండ్ లాంగ్ వీడియో ఒకటి పెట్టాను. పెట్టేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతాను అనమాట. రోజు ఒక షార్ట్ వీడియో ఒక లాంగ్ వీడియో ఖచ్చితంగా పెడతాము. షార్ట్ వీడియో వచ్చి 7:30కి వస్తుంది, లాంగ్ వీడియో వచ్చి 7 గంటలకు వస్తుంది. మీరు చూడకపోయినా అంటే ఆ టైంకి నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా వీడియో అయితే ఓపెన్ చేయండి, అంటే ఛానల్ అయితే ఓపెన్ చేయండి. నోటిఫికేషన్స్ అయితే రావు, అదైతే మాత్రం చెప్పగలను. నోటిఫికేషన్ రాకపోవడం వల్ల మాత్రమే మా ఛానల్ అనేది పడిపోయింది. మీరు టైం టు టైం వీడియోస్ రావాలంటే ఖచ్చితంగా 7 నుండి 8 మధ్యలో అయితే మన వీడియోస్ అయితే వస్తాయి. అది ఏ టైం ఉంది, షార్ట్ వీడియో అయినా లాంగ్ వీడియో అయినా డైలీ ఒక వీడియో అయితే కంపల్సరీ ఉంటుంది. షార్ట్ అయినా ఉండొచ్చు, లాంగ్ అయినా ఉండొచ్చు, 2 ఉండొచ్చు. బట్ పెడతాను డైలీ. కొంచెం కష్టపడదామని అనుకుంటున్నాము. అంటే డబ్బులు వస్తాయని కాదు కానీ కొంచెం మన ఛానల్ కొంచెం పైకి వద్దామని చెప్పి ఇప్పటికీ డైలీ మనం పెడుతున్నాము. చాలామంది అడుగుతున్నారు ఎప్పుడో అంటే వీడియోస్ నోటిఫికేషన్స్ రాక మీరు వీడియోస్ చేస్తున్నారా డైలీ అని చెప్పి. డైలీ వీడియోస్ అయితే పెడుతున్నాము, బట్ మీరు చూడట్లేదు. సో ఈ వీడియో ఖచ్చితంగా లైక్ కొడితే నలుగురికి రీచ్ అవుతుంది. కొంచెం సపోర్ట్ చేయండి. సో అప్పుడు ఎలా సపోర్ట్ చేస్తారు ఇప్పుడు కూడా అలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. బాగా చెప్పేసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సో వంశీ ఎప్పుడు కూడా మేకలాగా నవ్వులుతూనే ఉంటాడు ఫ్రెండ్స్. ఇప్పుడే తింటున్నాం వంశీ. కొమ్మి శనగలా అదే ఏ శనగలకి తేడా తెలియదు నీకు. బఠానీలు తింటున్నాము. సో ఒక అరగంట అయితే మేడ మీద ఉండి కిందకి వెళ్ళి తినేసి ఇంకా పడుకుని పోతాం. ఆకలి అయితే వేయట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే స్నాక్స్ తిన్నాం కదా. ఆకలి వేయట్లేదు అంటున్నా, ఎందుకంటే స్నాక్స్ తిన్నాం కదా అందుకే. పౌడర్ రాసినట్టు కనబడుతుందా? అవును. ఇప్పుడు చెప్పా ఏది చెప్పాలి చెప్పురా. మాట్లాడు. వంశీ ఎప్పుడు మేకలాగా నవ్వులుతూనే ఎన్నిసార్లు చెప్తావే? చెప్పిందే అది కట్ చేసేస్తాను అన్నా కదరా. షాప్ నుండి రాగానే ఇంకా స్నానం అయితే చేస్తాను అనమాట. ఫ్రెష్ అయిపోయాను నేనైతే. కిందనైతే మాది అన్నమున్న కూర ఉడుకుతుంది. కూర ఏంటి తెలుసా? దొండకాయ శనగపప్పు కర్రీ అనమాట. మధ్యాహ్నంది ఆనపకాయ పెసరపప్పు ఉంది, సరిపోదు అనుకోండి మళ్ళీ దొండకాయ ఉండారు. చెప్తాను. దొండకాయ కూర నైట్కి తినేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక గంట తర్వాత తిన్నాం కానీ ఆకలి అయితే వేయట్లేదు. చికెన్ పకోడీ అయితే వంశీ తెచ్చాడు కదా, ఆకలి వేయట్లే. మా వాడు మాత్రం ఎలా నాన్ స్టాప్ కొండలాగా ఎలాగా వెళ్తూనే ఉంటుంది, అందుకే పొట్ట బాగా పెంచుతున్నాడు అని చెప్పి దొరికిందల్లా చెప్పాను. కాదే చెప్పాల్సింది చెప్పాలి, చెప్పకూడదు ఏది చెప్పాలి ఏది చెప్పకూడదు చెప్పక ఇంకా. సో అదనమాట. ఓకే ఫ్రెండ్స్, నాకైతే 6వ తేదీన 7వ తేదీన అయితే మేకప్లు ఉన్నాయన్నమాట. ఆ 2 రోజులు వీడియోలు అయితే మంచి కంటెంట్తో మేము ముందరికైతే వస్తాను.